ఈ రోజుల్లో భక్తి అనేటటువంటిది ఆర్భాటమా లేకపోతే నియమమా అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఒక విషయము నేను మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను ఇంట్లో దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత నాకు ఎప్పుడు కూడా ఒక అలవాటు ఏంటి అని అంటే, అన్ని పండగలకి వెళ్ళను, కొన్ని పండగలకి నాకు గుడిలోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకొని రావడం అలవాటు. నా చిన్నప్పుడు గుడులకి వెళ్ళి కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 5:30 అయ్యేసరికి అందరం ప్లాస్టిక్ బుట్టల్లో ఆ దీపాలకు సంబంధించినటువంటి దీపాలు, నూనె, ఒత్తులు అన్నీ పెట్టుకొని మా తల్లిదండ్రులు, మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ, మా అత్తలు, మా కుటుంబ సభ్యులందరితోటి కలిసి చిన్న చిన్న ప్లాస్టిక్ బుట్టల్లో ఎవరి వాళ్ళు పట్టుకొని గుడికి వెళ్ళేవాళ్ళం. గుడికి వెళ్ళి శివాలయం అనగానే చాలా పెద్ద ఆవరణ ఉంటుంది. మీరు పల్లెటూరులో చూసుకోండి, లేకపోతే సిటీల్లో చూసుకున్న ఇప్పుడు కూడా విజయవాడలో పాత శివాలయాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద శివాలయాలు ఉండేటటువంటివి. అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చొని ఆ కిందంతా శుభ్రం చేసుకొని దాని మీద చక్కగా ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసుకొని దాని మీద దీపాలు పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని గౌరమ్మని చేసి పూజ చేసుకొని ఆ దీపాలు అలా కూర్చొని చాలా సేపటి వరకు ఆ గుళ్ళో కూర్చొని పూజ చేసుకుని దర్శనం చేసుకొని చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చి చక్కగా ఇంటికి వచ్చేసరికి చాలా ఆహార పదార్థాలు ఉండే, పులిహోర, పాలతాలికలు, పూర్ణాలు. మా అమ్మమ్మ చచ్చిపోయి ఏ లోకంలో ఉందో, మా అమ్మ కూడా ఏ లోకంలో ఉందో కానీ వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళు తలుచుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఇన్ని పూర్ణాలు, గారెలు, చక్కగా వడపప్పు, పానకము, పాలతాలికలు ఇలాంటివన్నీ చేసి పప్పు, పులుసు, ఎంత షడ్రసోపేతమైనటువంటి భోజనం చక్కగా పెట్టేది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము తులసి కోట దగ్గర ఆ 365 ఒత్తులు మేమందరం నెలంతా కూడా కూర్చుని స్కూల్ నుంచి రాగానే మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఈ పని ఉండేదన్నమాట. ఎవరి ఒత్తులు వాళ్ళే చేసుకోవాలి, నేర్పేవాళ్ళు ఇంట్లో. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి కూర్చొని ఒత్తులు చేసుకోవాలి, ఆదివారం పూట కూర్చొని ఒత్తులు చేసుకోవాలి. ఈ 15 రోజుల్లో కనుక కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయిపోయే లోపు లేదా ఒక 1 మంత్ ముందే పెట్టేవాళ్ళు. మాకు నియమం ఏంటంటే ఎవరి ఒత్తులు వాళ్ళు చేసుకోవడం నేర్పారు ఇంట్లో. చక్కగా దూది ఇట్లా దారంలాగా పోగేసుకొని ఒత్తులు చేసుకొని పెట్టుకునేవాళ్ళు. ఎవరు చేసుకున్న ఒత్తులు వాళ్ళు పొద్దున్నే నూనెలో నానబెట్టుకొని సాయంత్రం అయ్యేసరికి చక్కగా పెద్ద ప్రమిద ఒకటి తీసుకొని దాని కింద ఇంకోటి పెట్టుకొని దాంట్లో పెట్టుకొని తులసి చెట్టు అలాగే ఉసిరి కొమ్మ కూడా పెట్టేవాళ్ళు అనమాట. ఆ రెండింటి దగ్గర కూడా చక్కగా మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ ఈ ముగ్గులు పెట్టుకొని 365 ఒత్తులు వెలిగించి చక్కగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని 365 ఒత్తులు చక్కగా ముగ్గు లోపల పెట్టుకొని అద్భుతంగా ఉండేది. అది అయిపోయిన తర్వాత అందరం వరుసనే మా జామ చెట్టు కింద కూర్చొని భోజనాలు చేసేవాళ్ళం. ఆ రోజంతా ఎంత ఆనందమో. ఆ వెన్నెల్లో డాబా మీద చక్కగా పక్కలు పరుచుకొని పడుకునేవాళ్ళం. వెన్నెల చూస్తూ, ఎంత వెన్నెల ఉందో ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి స్పష్టంగా కనిపించేటటువంటిది. ఇవన్నీ మధురానుభూతులు. కానీ రాను రాను మన జీవితాలన్నీ ఎంత కంజెస్టెడ్ వేలో అయిపోయినాయి అనంటే, ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఒక కంపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది మనది. ఎక్కడా కూడా ఒక దీపం పెట్టుకుందాం అంటే ప్లేస్ లేదు, లేకపోతే ఒక పూజ చేసుకుందాం అందరం కలిసి ఒక చోట కలుద్దాము అనంటే ఇవాళ ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు చూస్తే బాబోయ్ భయం వేస్తుంది. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు నేను మాట్లాడుతుంది నిన్న జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు జరిగినటువంటి ఒక సంఘటన. నా సోదరీమణులందరికీ కూడా నేను చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే, చెప్పాను కదా, ప్రతి పండక్కి కూడా ఎప్పుడైనా నాకు అనిపిస్తే ఇంట్లో పూజ చేసుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను, చక్కగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పూజ ఇంట్లో అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళడం అనేది జరిగింది. మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది. ఎప్పుడు నాకు గత 20 ఏళ్ళ నుంచి ఆ శివాలయానికి వెళ్ళడం జరిగింది. క్రౌడ్ ఉన్నప్పుడు నేను కనీసం దేవుణ్ణి దగ్గరగా చూడాలని కూడా కోరుకోను. నాకే గుడికి ఎందుకు వెళ్తాను అంటే, ఆ రోజున అక్కడ ఒక ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కేవలము ఒక 15-20 నిమిషాలు వీలైతే నాకు ప్లేస్ ఉంది అనుకుంటే, నాకు డిస్టర్బెన్స్ లేదు అనుకుంటే ఒక గంట అయినా సరే మెడిటేషన్ చేస్తాను, ధ్యానం చేసుకుంటే ఆ రోజు ఓం నమ శివాయ తలుచుకుంటూ ధ్యానం చేసుకుని ప్రశాంతమైన ఎనర్జీ తోటి మనసుతోటి బయటకు వస్తా. క్రౌడ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా క్యూ లైన్లో నిలబడి, కొంచెం తక్కువ క్యూ లైన్ ఉంటే క్యూ లైన్లో నిలబడే దర్శనం చేసుకుంటాను తప్ప విఐపి దర్శనాలు నేను అసలు చాలా 1% కూడా ఉండదు నాది లైఫ్లో.
నుంచొని చేసుకుని వస్తాయి. విపరీతంగా క్రౌడ్ ఉందంటే దూరం నుంచి దేవుణ్ణి చూసి శివయ్యని చూసి ఉన్నావా ఒక్క నిమిషం కనపడ అనుకుంటాను. ఎంత దూరం నుంచి కనపడినా కూడా వెరీ గుడ్ కనిపించావు, నేను వచ్చాను నాయన, ఓకే థ్యాంక్ యూ, ఇంత ఇంత జీవితాన్ని నాకు అద్భుతంగా ఇచ్చావు, నేను ఇంకా ఎంత సేవ చేయాలి జనానికి, నాకు మరింత శక్తినివ్వు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెనక్కి వస్తా. అయితే ప్రతి సంవత్సరం కూడా నేను వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటాను, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధ ఏంటో చెప్పమంటారా? అది నేను నిన్న వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఇవన్నీ చూసి బాధపడి వస్తున్నాను, కానీ ఈసారి మాత్రం ఉత్తనే రాలేదు. ఇమ్మీడియట్గా ఏం చేశానంటే అక్కడ నాకు బాధగా కనిపించినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా సెల్ ఫోన్తో షూట్ చేసుకుని మరీ వచ్చి మీ ముందు పెడుతున్నాను. ఇక్కడ నేను కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, చూడండి నేను తీసినటువంటి వీడియోస్. మనం శివాలయానికి వెళ్తున్నాం కార్తీక పౌర్ణమి రోజున. ఎంతమంది భక్తులు కిట్టకిట్టలాడుతూ వచ్చారు. వచ్చిన వాళ్ళు బాగానే ఉంది, అందరూ చక్కగా కొంతమంది క్యూలో నిలబడి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అక్కడ చాలా మంది నేను ఇందాక చెప్పినట్టుగానే పూజ చేసుకోవడానికి అన్ని పట్టుకుని ఒత్తులు, నూనె, అన్ని పసుపు, కుంకుమ, బియ్యపిండి అన్ని తెచ్చుకుని అక్కడ దీపాలు పెడుతున్నారు. అంతవరకు కూడా అబ్జెక్షన్ ఏమి లేదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అసలు ఆ గుడిలో ఏం జరుగుతుంది? పాప ఆ గుడిని మెయింటైన్ చేసే వాళ్ళకి ఎంత పెద్ద టాస్క్ అంటే, ప్రతి పౌర్ణమికి కూడా నేను చెప్తున్నాను భక్తులందరికీ, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను, తల్లోయ్ దయచేసి వినండి. వాళ్ళకి ఎంత ఎంత పాపమో ఆ గుడిలో ఉన్నటువంటి వాళ్ళతో మీరు చేయిస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి అయ్యవార్లకి మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఒక పెద్ద తలనొప్పి. ఓకే, ఎవ్వరూ మాట వినరు. ఎందుకు ఏ విషయంలో క్యూలో నిలబడి అమ్మ సామరస్యంగా దర్శనం చేసుకోండి, ఎవ్వడే ఒకడి మీద ఒకడు పడిపోతాడు, తోసుకుంటాడు. మరి ఇంట్లో అంత ఎమర్జెన్సీ కాల్స్ ఏమొస్తాయో, లేకపోతే అక్కడ ఎన్కౌంటర్లు ఏం జరుగుతాయో అర్థం కాదు, ఎవరెవరితో లేచిపోతారో అర్థం కాదు. అంత అర్జెంటుగా ఒక్కొక్కడిని తోసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి తిట్టుకొని ముందెళ్తున్నాడు, వెనకాడి మీద వెనకెళ్తున్నాడు, ఆ వెనక వాడి మీద తిట్టుకుంటూ తోసుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి మనశ్శాంతిగా మళ్ళీ అక్కడి నుంచి కదలం. ఒక 100 టన్నులు మోసుకుని వస్తాం కోరికలు, అక్కడ అన్ని అష్టోత్తర సహస్రనామాలు అక్కడే చదివేయాలి, అక్కడే చెప్పాలి, ఏది ఇంత క్రౌడ్ లో. మరి మనమే అంతసేపు నుంచి ఉంటే మన వెనక నుంచి ఉన్నప్పుడు మనం పడినటువంటి అసహనం ముందున్న వాళ్ళకి ఉండదా? మళ్ళీ మన దేవుడి దగ్గర రాగానే మాత్రం మనకు ప్లేస్ కావాలా, అష్టోత్తర సహస్రనామాలన్నీ మనమే చదవాలా, లేదంటే పూజారి గారిని నిలబెట్టి మన గోత్రనామాలు ఆ రోజే చెప్పించుకొని పూజ చేయించుకోవాలి. మామూలు అప్పుడు చేయించుకుంటే పుణ్యం రాదు. ఆ రోజే టన్నులు పైనుంచి శివుడు కురిపించేస్తా ఉంటాడు. అదంతా మనం పట్టుకుంటా ఉంటాం అన్నమాట. పట్టుకొని ఎక్కడ దాస్తున్నాం తీసుకెళ్ళి అర్థం కానటువంటి విషయం. సరే, అది పక్కన పెడదాం. ఇంకొక నిజంగా చెప్తున్నా, అనుచిత ప్రవర్తన అని మాట్లాడతాను. మీరు క్రౌడ్ చూసిన తర్వాత అయినా ఒక్కళ్ళకైనా ఆన్సర్ వస్తాయి. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేవాళ్ళు కొందరైతే, ఇండివిజువల్ గా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, పిల్లల్ని తీసుకుని వచ్చే అమ్మలు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ధ్వజస్తంభం దగ్గర కొంతమంది, అక్కడ నిండిపోయారు అంటే ఆ పక్కన కొంతమంది, అక్కడ నిండిపోయారంటే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే, చెట్టు లేదు, పుట్ట లేదు, బాత్రూమ్ లేదు, ఆ గుడిలో ప్లేస్ అనగానే మొత్తం ఆక్యుపై చేసేసుకుంటున్నారు. బాగుంది, ఆక్యుపై చేసుకున్నారు. మీరు మాత్రమే ఉంటే ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, పర్వాలేదు. మొత్తం కింద నీళ్లు చల్లుతారు, నీళ్లు చల్లి ముగ్గేస్తారు, ముగ్గేసి మళ్ళీ క్రతువు, మొత్తం దీపాలు పెడతారు. 365 ఒత్తులు ఇంట్లో వెలిగిస్తారు. మళ్ళీ ఇక్కడ 365 ప్లస్ 365 ఎంతండి లెక్క తర్వాత చెప్తా. ఓకే, గుర్తుకు రాలా నాకు. అంత వెలిగిచ్చేస్తాం. మళ్ళీ ఇంకో గుడి దొరికితే మళ్ళీ అక్కడ ఇంకో 365 ఒత్తులు వెలిగిస్తాం. ఇది కొంతమందికి తెలియాలి ఈ విషయం. సరే, అది అయిపోయిందా? ఇక్కడ పెడతాం. ఎంతమందిని పెడతావు? అమ్మ, నాన్న, కూతురు, కొడుకు, కోడలు, అల్లుడు, కూతురు అందరూ కలిసి ఓ 365 ఒత్తులు, ఒక అరడజన్ మంది. ఏది కుటుంబంతో వెళ్తే. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులు భగ ఒత్తులు వెలుగుతూ ఉంటాయి. వెలుగుతున్న తర్వాత కూసుని మళ్ళీ అక్కడే కూర్చుంటాం, ఎందుకంటే ఒత్తులు అయిపోయేదాకా ఉండాలి. 365 ఒత్తులు ఎప్పుడండి మీరు అవి ఎప్పుడు వెలగడం అనేటటువంటిది ఆగిపోతుంది? ఆ తర్వాత మీరు అక్కడి నుంచి కదలరు. మీ వెనకే చూసుకుంటే ఇలా అన్ని వెలుగుతున్నాయా? వెనక వచ్చినటువంటి అమ్మ రెడీగా నుంచి ఉంటది, ఈవిడ ఎప్పుడు లెగుస్తుందా, అక్కడ ఆ ప్లేస్ నేను ఆక్యుపై చేయాలని చెప్పేసి అని. ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది చూసా, లేవలేదనుకోండి అక్కడ కొట్లాట్లు మొదలవుతాయి. ఈవిడ్ని తోసుకుని ఇంకొక అమ్మ వచ్చి కూర్చునేస్తుంది, కూర్చుని మళ్ళీ అక్కడ నీళ్లు పోస్తుంది.
అక్కడ వెలిగించిన తర్వాత ఒక అమ్మకి ఇంట్లో మళ్ళీ పూజలు ఉంటాయి, మళ్ళీ ఇంట్లో 365 ఒత్తులు వెలిగించాలి కదా, మళ్ళీ అక్కడ మళ్ళీ పొలోమని ఫ్యామిలీ అంతా 365 ఒత్తులు వెలిగించేసేయాలి. వెలిగించడానికి ఈ అమ్మ ఇక్కడ పెట్టి వెళ్ళగానే ఈ అమ్మ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత వెలుగుతున్నటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉంటుందో, ఆ ఒత్తులు ఏవైతే ఉంటాయో పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని కడిగేసి మళ్ళీ దానికి ముగ్గులు వేసేసి మళ్ళీ పూసేసి మళ్ళీ ఈవిడ మళ్ళీ ఒక 365 ఒత్తు కుందు పెట్టేస్తుంది. పెట్టేసిందా, ఈమె కూడా మళ్ళీ ఒక గంట కూర్చుంటది. అందుకని పాపం గుళ్ళో ఉన్నటువంటి వాళ్ళు వచ్చే క్రౌడ్ని తట్టుకోలేక గుళ్ళో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. నిజం చెప్తున్నానండి, వాళ్ళకి పాపం అంటగడుతున్నారు మీరు, కానీ వాళ్ళకి పాపం అని నేను మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు ఇప్పుడు బాధ్యత తీసుకొని ఎవరైతే తిష్ట వేసుకొని కూర్చుంటారో, ఎవరైతే గంటలు గంటలు ఉంటారో, వెనక వచ్చేటటువంటి వాళ్ళకి వీళ్ళు ప్లేస్ ఇవ్వాలి కాబట్టి వెంటనే అక్కడ వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళని లేవమని చెప్పేటటువంటి పూజారులు ఒకవైపు ఉంటే, పాపం అక్కడ నిజం చెప్తున్నా వాళ్ళ మనసులు ఎంత బాధపడుతున్నాయో ఒకళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడ్డారంటే, నా దగ్గర అక్కడ కింద శుభ్రం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెలుగుతున్నటువంటి దీపాలని మొత్తాన్ని కూడా ఆ స్టాపర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మనం తీసేటటువంటి దాంట్లో, ఇంక ఇప్పుడు అవి వచ్చినాయి, నిజంగా సంతోషం అనుకోవాలి. ఇంతకు ముందు అయితే చీపుర్లతో తీసేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తప్పదు, ఆ పని తప్పదు. ఆ దరిద్రాన్ని కలగజేసింది మనమే. మనం అక్కడికి పోయి మన దిక్కుమాలినటువంటి ఆ ఆవేశాలు ఏవైతే ఉంటాయో, ఆ అజ్ఞానం ఏదైతే ఉంటుందో మొత్తం కుమ్మరిస్తామో, ఆ కుమ్మరిచ్చిన అజ్ఞానాన్ని వాళ్ళు చీపుర్లతో ఊడ్చేస్తున్నారు. అక్కడ మొత్తము వీళ్ళు వెలిగించి లేవగానే ఆ వెలుగుతున్నటువంటి దీపాలన్నిటిని వాళ్ళు ఆ స్టాపర్ తోటి తోసుకుంటూ పక్కకు పెట్టేస్తున్నారు. ఆ వెలుగు వెలుగుతూనే ఉంటుంది, ఆ దీపంలో నూనె ఉంటుంది. వీళ్ళు వాటిల్ని తోసేటప్పుడు ఆ నూనె కింద పడిపోతుంది. కింద పడి ఆ ప్లేస్ మొత్తం కూడా జిడ్డు జిడ్డు అవుతుంది. ఇంకొక అమ్మ వస్తుంది, ఆ మధ్యలో ఎక్కడో ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, అంతకుముందు లేసిన ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతుంది అమ్మ. ఈ నడుచుకున్నటువంటి ఈ దీంట్లో కింద మొత్తం నూనె. ఎందుకనంటే ఆ నూనె దీపాలనే కదా వీళ్ళు తోసుకుంటూ, నూనె ఉండగానే కదా వీళ్ళు తోసి పక్కకు తోసేశారు. ఈ నూనె కింద అంటుతున్నా ఆ అమ్మ నడుచుకుంటూ పోయి అదే నూనెలో కింద చెప్టా వేసుకుని, చెప్టా లేకపోయినా పర్లా కాగితమో వేసుకుని ఆ నూనెలో ఆ జిడ్డులో మళ్ళీ ఆ జిడ్డును కడగడానికి అక్కడ జిడ్డేం పోదు, అదే జిడ్డులో మళ్ళీ అక్కడ పద్మమో శంఖమో లేకపోతే స్వస్తికో లేకపోతే శివలింగమో మళ్ళీ అక్కడ అదే బురదలో ఉదేసి మళ్ళీ ఆ దీపం పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత ఈ అమ్మ నడుచుకుంటూ, ఈ నూనె అంటింది కదా, మళ్ళీ ఈ అమ్మ నడుచుకుంటూ ఎక్కడికి వస్తుంది, గుడిలోకి వస్తుంది. ఆ కాళ్ళకు అంటినటువంటి నూనె ఆ ప్రాంగణం మొత్తం, ఆ గుడి లోపల ఉన్నటువంటి, అసలే ఆ లోపల ఆ బండలు ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటారు, పాలరాయి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా జారిపోతూ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎంతమంది జారి పడ్డారో తెలుసా, ఎంతమంది స్లిప్ అయ్యారో తెలుసా. ఇప్పటికీ ఎంత సౌకర్యం అంటే అది భగవంతుడి ప్లేస్ అండి. భగవంతుడు సర్వాంతర్యామి అనే కదా మనం నేర్చుకుని సచ్చారో లేదో నాకు తెలియదు, కానీ చెప్తున్నానమ్మా వినండి. అలాంటి సర్వాంతర్యామి ప్లేస్ని ఇంత జిడ్డు, ఇంత మడ్డిగా చేసేసి ఆ వెలుగుతున్నటువంటి దీపాలు నువ్వు వెలిగించేశావు, కానీ ఎందుకు వెలిగించావు అనేది కూడా నువ్వు ఆలోచించకుండా ఒక సెల్ఫీనో లేకపోతే ఒక రీలో నువ్వు తీసేసుకుని ఫోటోలు తీసుకొని ఫోటో ఫోజులు పెడుతున్నారా, నిజంగానే భక్తితో పెడుతున్నారా, అర్థం కాని అయోమయ స్థితి. నేను నిజంగా నిన్న మెడిటేషన్ చేసుకోవడం కూడా మర్చిపోయాను. వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాత బాధ వేసి మొత్తం అవన్నీ షూట్ చేయడం మీదే నా కాన్సన్ట్రేషన్ ఉండిపోయింది. నిజంగా ఇంటికి వచ్చి సిగ్గుపడ్డాను నేనైతే. అరే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను, కానీ భగవంతుడు కరెక్ట్ గానే పిలిచాడు నన్ను అనిపించింది. అక్కడ దీపాలు పక్కకి నెట్టేసి ఎవరి కోసం మీరు దీపాలు వెలిగించారు, ఎవరి కోసం ముగ్గేశారు, ఎవరిని అక్కడ పసుపు ముద్ద చేసి గణపతిని గౌరీదేవిని పెట్టారు, వాళ్ళిద్దరినీ కూడా ఆ స్టాపర్ తోటి లాగేసి పక్కకి వేసేస్తుంటే, మీరు పూజ చేసినటువంటి ప్లేస్లో దేవుడు ఉన్నాడు అని మీరు ఫీల్ అయి పెట్టినటువంటి ఆ దీపము ఎక్కడికి పోతుంది? ఆలోచన ఒక్కళ్ళకైనా ఉందా? ఆడంబరాల కోసం చేస్తున్నారా, ఆత్మజ్ఞానం కోసం చేస్తున్నారా? అజ్ఞానంతో అదే రోజు గుడికెళ్ళి అదే రోజు అక్కడే పెట్టాలని ఎవ్వడమ్మా మీకు చెప్పింది? ఎవరు చెప్పారు మీకు? చెప్పిన వాళ్ళని చెప్తున్న ఆ చెంప ఈ చెంప వాయించాలి. ఎందుకంటే అదే రోజు
ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్తారే, ఆ గుడి కెపాసిటీ ఎంత ఉంటుంది, ఆ గుడికి సంబంధించినంత వరకు ఎంత అక్కడ వెసులుబాటు ఉంటుంది, ఆ గుడి ప్రాంగణాన్ని మనం కాపాడాలి, పవిత్రతను కాపాడాలి అనడం మానేసి పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా చేసి అవతల పారేస్తున్నాం. ఒక అమ్మ అరటికాయ తొక్కలు తీసి అక్కడే పడేస్తుంది, ప్రసాదం అందరికీ పంచుతాయి, అరటి తొక్క అక్కడే. అలాగే ఇంకొక అమ్మ ఇంకొకటి చేస్తుంది, కాగితాలు తీసుకొని వస్తారు, ప్లాస్టిక్ కవర్లు అన్ని పెట్టుకుని వస్తారు, ఆ ప్లాస్టిక్ కవర్ తీసి ఆ పక్కనే పూజ చేసిన పక్కనే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. శుభ్రత లేదు, శుచి లేదు, శుభ్రత లేదు. అక్కడున్న వాతావరణం మొత్తాన్ని కూడా అశుభ్రం చేసి అవతల పారేసి పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా చేసేటటువంటి మన దాష్టీకానికి భగవంతుడు ఏమిస్తాడు? కోరికలు ఇస్తాడా? ఎన్ని పూజలు చేసినా మాకు ఎందుకు ఈ కర్మలు వస్తున్నాయని బాధపడే వాళ్ళకి చెప్తున్నా, నువ్వు చేస్తున్నది పూజ లేకపోతే ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? కేవలము జనాలకి చూపించడం కోసము, ప్రకటితం కోసం. అర్థమైందా? నిజం చెప్తున్నాను కదా, అక్కడ భగవంతుడికి మనం ఇచ్చేటటువంటి నివేదన ఏదైతే ఉందో ఆత్మ నివేదన ఎక్కడా నాకు కనపడలేదండి, ఎక్కడా కనపడలా. మొత్తం అంతా గోడలకు పడుతున్నటువంటి ఆ పొగ, అదే ఒక్కటి. అక్కడ పాపం అక్కడ ఊడ్చేటటువంటి వాళ్ళకి వాళ్ళ మనసులో ఏనాడైనా ఏ అమ్మన్నా ఆలోచించిందా? దీపం పెట్టే ఏ స్త్రీ అయినా ఆలోచించిందా? ఏ పురుషుడైనా ఏ అయ్యైనా ఆలోచించారా? నువ్వు దేవుడు కోసం పెట్టినటువంటి ఆ దీపము దేవుడికని పెట్టిన తరువాత అక్కడ నుంచి ఆ స్ట్రాపర్ తోటో చీపురుతోటో అది పక్కకు వెళ్ళిపోతుంటే నువ్వు ఎవరిని అవమానించావు? ఎవరినో తెలుసా? ఇద్దరిని. ఒకటి పరమాత్మని, రెండవది అక్కడ పరిచారికల్ని. పాపం అక్కడ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మొత్తుకున్నారనంటే, అమ్మ బాధేస్తుంది మాకు తీయాలంటే, కానీ మా ఉద్యోగం మాకు తప్పదు అని చెప్పి. మనుషులా లేకపోతే ఇంక ఏంటి మీరు? అరే మూర్ఖపు భక్తినా మీరు ఇచ్చేది? ఎవడు చెప్పాడండి కార్తీక మాసం రోజునే, పౌర్ణమి రోజునే 365 ఒత్తులు వెలిగించండి, పౌర్ణమి నాడే తగలబెట్టండి, ఆ తగలబెట్టిన దాంట్లో మట్టి మశానం మన్ను చేయండి, మొత్తం గుడినంతా మసి చేసి పారేయండి అని చెప్పేటటువంటి మీకు ఒక నమస్కారం అయ్యల్లారా, అమ్మల్లారా. పవిత్రతని కాపాడండి అయ్యా అనంటే ఎంత అపవిత్రం చేసి అవతల పారేస్తున్నారు. అరే గుడి ప్రాంగణం అంటే ఏంటండి? ప్రతి ఒక్క గుడికి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ దేవుడు ఉంటాడనే కదా. దేవుడు ఉండే ఆ ప్లేస్ని అంటే అడిగేవాడు లేడనా? మీరు ఒక మాట అనుకోవచ్చు, ఏ విఐపి ఇంటికన్నా ఎమ్మెల్యే ఇంటికన్నా వెళ్ళి ఇలాంటి దరిద్రం చేయండి, ముడ్డి మీద దాన్ని పంపిస్తారు, ఈ పగలగొట్టి పంపిస్తారు, లేదా జైల్లో పారేస్తారు. అక్కడికి అసలు మిమ్మల్ని ఎంట్రే కానివ్వరు. కానీ అక్కడున్న రూల్స్ పాటించి తీరాల్సిందే. మీరు అది ఫిజికల్ గా కనపడేటటువంటిది. కానీ ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనకి తగిలేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం చేయనటువంటి విషయాలకి మనకు వచ్చి పడేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలాంటి క్రతువుల ద్వారానే భగవంతుడు మనకి వేసేటటువంటి శిక్ష అనుకోండి, లేదా ప్రకృతి మీకు వేసేటటువంటి శిక్ష అనుకోండి. దయచేసి ఆలోచించండి. మీ మూర్ఘపు భక్తితోటి భగవంతుణ్ణి, ఆ పుణ్యస్థలాల్ని అంత అపవిత్రం చేస్తున్నారంటే అక్కడే కొబ్బరి చిప్పలు పడేస్తారు, అక్కడే పీసులు పడేస్తారు, అక్కడే అన్నీ చేస్తారు. అరే నాయనా, దండం రా బాబు, మీకు దండం రా. గుడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంత విపరీతమైనటువంటి దిక్కుమాలినటువంటి భక్తి ప్రదర్శన కోసం భక్తిని ప్రదర్శిస్తున్నారు తప్ప భక్తిని ఆచరించడం లేదు, భగవంతుడి పవిత్రతని తెలుసుకోవడం లేదు. ఎంతమంది అండి అసలు ఆ దీపాలు ఎందుకు పెడుతున్నారు, ఆ నూనె ఎందుకు పోస్తున్నారు? పెట్టినటువంటి దీపం పక్కకెళ్ళిపోతుందే. కొంచెమైనా జ్ఞానం ఉండక్కర్లేదా మనకి? కొంచెమైనా మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎప్పుడండి తెలుసుకుంటారు మీరు? ఇలాంటి వెళ్తే మూర్ఘంగా పోతారు, లేదా హేతువాదంతో పోతారు. అరే మారండి అయ్యా, మారండి, దయచేసి మారండి. గుడి అంటే పవిత్రతకు చిహ్నము, అంతే తప్ప ఈ విధమైనటువంటి అజ్ఞానంతో, మూర్ఘత్వంతో ఆ గుడి ప్రాంగణాన్ని, ఆ పవిత్రతను మాత్రం నాశనం చేయొద్దు. దయచేసి చెప్తున్నాను. ఇంకా వేరే వాళ్ళని గురించి మాట్లాడితే కొంతమంది మనోభావాలు బాగా దెబ్బతింటాయి, అయినా మాట్లాడతా. దయచేసి భగవంతుణ్ణి కొలవండని చెప్పేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, గుడి పవిత్రతను ఎలా కాపాడాలో దయచేసి చెప్పండి. కార్తీక మాసం రోజున ఏ నిమిషాన, ఏ రోజు, ఏ సెకండ్లో దీపం పెట్టాలో, ఎక్కడ పెట్టాలో చెప్పడం మానేసి
పవిత్రతను కాపాడటం అంటే ఏంటో దయచేసి చెప్పండి. దేవాలయాలు కాపాడండి. ఇకపోతే మూర్ఖపు భక్తులకి చెప్తున్నా, అక్కడికి పోయి ఇంత గుట్టలు గుట్టలుగా నిన్న గుడిలో చూశానండి నేను. ఎంత భక్తి ఉందండి బాబోయ్ జనాలకి. పెట్టేయడం, ఒక మంట పెట్టేయడం, ఆ మంటను పక్కకు తోసేసిన మంట పట్ల ఒక్కళ్ళకి కూడా కించిత్తు కూడా మానసిక పరమైనటువంటి బాధ లేదు. సరికదా? ఎడ పెట్టడం, వాళ్ళు తోయడం, మళ్ళీ పోయి దేవుడికి దండం పెట్టుకోవడం. ఇంతమంది జనాల్ని గుడిలో చూశానండి, దీపం పెట్టే దగ్గర చూశానండి. ఆ భక్తి ఏమండి, అసలు మునిగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. అమ్మా, గుళ్ళో ఇంత భక్తి ఉంది, దేవుడు ఉన్నారని మరి వెళ్ళారే. గుడుల మీద దాడులు జరుగుతుంటే యాడికి పోయినారు మీరు? దేవుడి ప్లేస్లోకి వెళ్ళి మీ కోరికలు తీర్చమని గుట్టలు గుట్టలుగా వెళ్ళి, మొన్న కాశీ బుగ్గలో కూడా జరిగినటువంటి దరిద్రం ఇదే. ప్రతి ఒక్కడు రీల్స్ పేరుతోటో, ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వాగాలి, పాపులర్ అవ్వాలి అని చెప్పి దాన్ని విపరీతంగా వైరల్ చేసి అవతల పడేసి, అక్కడ అంతమంది మూర్ఖంగా జనాలు పోయి తొక్కిసలాట ఆడుకొని అక్కడ అంతమంది ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి సిచ్యుయేషన్లో ఇంత క్రౌడ్ ఈ గుళ్ళల్లో ఉన్నారే భగవంతుడి కోసం. మరి ఆ భగవంతుడికి ఏదైనా జరిగితే, దేవాలయాలకు ఏదైనా జరిగితే, దేవుళ్ళ విగ్రహాలు నాశనం అవుతుంటే, కూల్చి పారేస్తుంటే, పెకిలిచ్చి పారేస్తుంటే, గొడ్డలతో గడ్డపారలతో దించుతుంటే ఎక్కడికి పోయినారమ్మా మీరంతా? దేవుడి క్షేమం అక్కర్లేదు మీకు, కానీ దేవుడు మాత్రం మీ క్షేమం చూపించాలి. మీకోసం ఎందుకు దేవుడు దిగి రావాలి? నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడికి పోయారు? దేవుణ్ణి మాత్రం రక్షించరు. దేవుడికి రక్షణ అవసరం లేదు, దేవుడికి మీ అండ అక్కర్లేదు. చాలా మంది మూర్ఖ శిఖామణుల కింద కామెంట్ పెడతారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను, దేవుడికి రక్షణ అవసరమా అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దాడి జరుగుతుంది అంటే భగవంతుడు చూస్తాడు ఎవడు తనను ప్రేమిస్తున్నాడు అనేది, ఎవడు నిజమైనటువంటి భక్తితో తన కోసం ఉన్నాడు, తన కోసం నిలబడతాడో అప్పుడే భగవంతుడు పెట్టే పరీక్ష ఇది. ఎక్కడ నిలబడ్డారు మీరు? గుడిలో క్యూల్లో నిలబడ్డారు. ఎక్కడ పడ్డారు మీరు? తొక్కిసలాట్లో కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, తొక్కేసి ప్రాణాలు తీస్తున్నారు. మూర్ఖపు భక్తిలో ఉన్నటువంటి మూర్ఖ శిఖామణులందరికీ చెప్తున్నాను, కావలసింది, మీరు కాపాడవలసినది పవిత్రత, గుడి పవిత్రత. భగవంతుడి మీద ఉండవలసినది మానసిక పరమైనటువంటి ఎదుగుదల, ఆత్మ జ్ఞానం, అజ్ఞానం కాదు. జై హింద్.